మీడియాలో పనిచేసే వారికి త్వరగా ఫేమ్ వస్తుందన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మీడియా ఉద్యోగులు ఎలాంటి ప్రోగ్రామ్స్ చేసినా ప్రజలు వాళ్లకు నచ్చితేనే చూస్తారని చెప్పారు. అందుకే ఆర్టిస్టులు పోటీపడి నటిస్తారని అన్నారు. ఇక చిక్కడపల్లిలోని త్యాగరాయ గాన సభలో అక్కినేని మీడియా విశిష్ట ప్రతిభా పురస్కారం 2025 కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు మంత్రి. మీడియాలో రాణిస్తున్న వారికి మంత్రి చేతుల మీదుగా అవార్డ్స్ అందించింది శృతిలయ ఫౌండేషన్. ఈ సందర్భంగా అక్కినేని కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మంత్రి వివేక్. ఇక అవార్డులు అందుకున్న వారిలో V6 న్యూస్ ఛానల్ యాంకర్ చంద్రిక కూడా ఉన్నారు. అక్కినేని జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకుంటున్నారు. ఆంధ్రప్రభ ఇండియన్ ఎక్స్ప్రెస్ తరఫున దక్షిణ భారతదేశంలో ఒక పవిత్రమైన ముద్ర సూర్యప్రకాష్ రావు గారు అనేక మంది కేంద్ర రాష్ట్ర మంత్రుల్ని, అగ్రశ్రేణి చలనచిత్ర కథానాయకుల్ని ఇంటర్వ్యూలు చేసినటువంటి ఒక డైనమిక్ వెల్కమ్ ప్లీజ్. టీవీ ఆర్టిస్ట్ని గౌరవించడము, వారి ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్గా పనిచేసి నిజంగా ప్రజలలో గౌరవం రావాలంటే ప్రత్యేకంగా ఆర్టిస్ట్ అందరు కూడా మంచిగా పనిచేసినప్పుడు ఒక చిత్తశుద్ధితోని ఒక కాంట్రిబ్యూషన్, ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఏది నచ్చుతుందో అదే చూస్తారు. సపోజింగ్ ఆ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ గుడ్, అది ఆ ప్రజల్లో ఎంత పెద్ద ఆర్టిస్ట్ ఉన్నా కానీ చూడరు, ఎందుకంటే అల్టిమేట్లీ వారికి ఏది నచ్చుతుందో అదే చూస్తారు. సో కాన్స్టెంట్ ప్రెషర్ ఉంటుంది ఆర్టిస్టుల పైన. సో మీరందరూ ఇన్ని సంవత్సరాలు మీడియా బిజినెస్లో ఉండి ఇంత మంచి పేరు సంపాదించినారంటే మీ అందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి. ప్రత్యేకంగా అవార్డు కమిటీ అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు పైన మీరు ఇన్ని సంవత్సరాలు ఇలా కార్యక్రమాలు చేస్తున్నారంటే నిజంగానే మీకు అభినందన చెప్పాలి. ఇది ఒక రికగ్నిషన్, మీ ద్వారా ఆర్టిస్ట్కి ఒక రికగ్నిషన్. బంజారా హిల్స్ నిజంగా పాపులర్ అయిందంటే అది నాగేశ్వరరావు గారు అని, ఎందుకంటే వారు అక్కడికి వచ్చి పద్మాలయ స్టూడియోస్ స్థాపించడము, వారి దానికి ఇనాగ్రేషన్ వారు చాలా పర్టికులర్గా ఉండే ఆ రోజులలో. అప్పుడు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ రాష్ట్రపతి గారు ఉన్నారు, వారిని ఎట్లనైనా ఇన్వైట్ చేయాలి ఈ డే అని ఆ డే సెలెక్ట్ చేసుకున్నారు నాగేశ్వరరావు గారు. సో మా ఫాదర్ని అప్రోచ్ అయ్యారు. మా ఫాదర్ అప్పుడు యూనియన్ మినిస్టర్గా ఉన్నారు. మాకు ప్రెసిడెంట్ ఎట్లనైనా రావాలి, ఇనాగ్రేట్ చేయాలని చెప్పి వారు కోరినారు. కానీ అప్పుడు అదే రోజు వారు చెన్నైకి పోతున్నారు. కానీ కేవలం నాగేశ్వరరావు గారి స్టూడియో ఇనాగ్రేట్ చేయడానికి ప్రోగ్రామ్ చేంజ్ చేసుకొని హైదరాబాద్ వచ్చి ఇనాగ్రేట్ చేసి తర్వాత చెన్నై వెళ్ళారు ఫక్రుద్దీన్. సో నాగేశ్వరరావు గారికి అందరు కూడా అంత గౌరవం ఉండింది.